కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ఉన్న మౌలిక వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ రోగులకు పరిపూర్ణమైన ఆరోగ్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో నిత్యం జరుగుతున్న కార్యకలాపాలు, వైద్యం కోసం వస్తున్న ప్రజలకు వివిధ విభాగాల వారీగా అందిస్తున్న వైద్య సేవలు వంటి అంశాలపై కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ శ్రీనివాస్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి వివిధ విభాగాల అధిపతులతో ఒక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల నుంచి అత్యధిక ప్రజలకు నిత్యం జీజీహెచ్ ద్వారా ఆరోగ్య సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. వైద్యాధికారులు అందుబాటులో ఉన్న మౌలిక వనరులపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉత్తమమైన ఆరోగ్య సేవలు అందించాలని ఆయన స్పష్టం చేశారు. రోగుల అవసరతలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా వైద్యాధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. సమావేశంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ స్వప్న, రేడియేషన్, ఎక్స్రే, సర్జికల్, గైనకాలజీ, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్, న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆప్థమాలజీ, ఈఎన్టీ, బయోకెమిస్ట్రీ, ఎమర్జెన్సీ మెడిసిన్, హాస్పిటల్ మేనేజ్మెంట్, యూరాలజీ తదితర విభాగాల అధిపతులు, ఇతర వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.